మహిళోత్సవంతో నా పేరు శ్రేష్ కుమార్. వివరాల్లోకి వెళ్తే టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మంత్రి రోజా పేరు చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఒంగోలు మేయర్ గంగారు సుజాత అన్నారు. స్థానిక సిటీ సెంటర్లో వైఎస్ఆర్ పార్టీ మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాది ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ చెందిన పలువురు మహిళలు కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ మహిళా అధ్యక్షురాలు సిహెచ్ సువర్ణ, బైరెడ్డి అరుణ, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఫ్లెక్సీ వెనక్కి వెళ్ళండి, జరగండి వెనక్కి, పైకి ఎత్తండి ఫ్లెక్సీ పైకి ఎత్తాలి కనపడదు. మీరు కూడా మేయర్ రావాలంటానా? పై చూపిండి, పై చూపిండి. బ్యానర్ కొంచెం డౌన్ చేయండి, బాగుంటుంది. చాలు మరి ఇస్తున్నా పైకి లేపండి. తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, అలాగే మరి మినిస్టర్ అయినటువంటి రోజా గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడం అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మేమే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కనీసం చీము నెత్తరు ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని కూడా ఖండించాలి కూడా. ఎందుకంటే ఈ రోజున రాజకీయాల్లోకి మహిళలు రావడమే చాలా అద్భుతం. మరి ఇలాగా రాజకీయాల్లోకి వచ్చిన మహిళల్ని ఎంకరేజ్ చేయకపోగా మరి వాటిని నిజంగా మరి కులాల మీద, మతాల మీద, క్యారెక్టర్ మీద రకరకాలుగా మరి వాళ్ళు విమర్శించడం అనేది మరి మేము నిజంగా తీవ్రంగా ఖండిస్తున్నాము. అసలు క్యారెక్టర్ని అసోసియేట్ చేయడం అనే దాన్ని మేము ఎవరు కూడా ఒప్పుకోమండి. ఎందుకంటే ఈ రోజున మరి కేంద్రంలో కూడా మహిళా బిల్లులు మరి 30% మహిళా బిల్లు కూడా ఆమోదమైంది. అంటే ఫర్దర్గా మరి 33 మంది 100కి 33 మంది మహిళలు మరి ఎమ్మెల్యేలు గాను, ఎంపీలు గాను మరి మనకి రాబోతున్న చట్టసభలో కూర్చొని మరి మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ రకమైన క్యారెక్టర్ అసోసియేట్ చేస్తే మరి ఎవరు మహిళలు ముందుకు వస్తారు? ఇప్పటికే అసలు చాలా మంది మహిళలు తక్కువగా ఉన్నారు. జగనన్న మన 50% రిజర్వేషన్ కల్పిస్తూ మరి చట్టసభలోనైతేనేమండి, మన లోకల్ బాడీ ఎలక్షన్స్లోనైతేనేమండి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మహిళల పక్షపాతిగా మరి అన్ని పథకాలు కూడా ప్రవేశపెడుతూ మరి రాజకీయాల్లోనైతేనేమండి, పదవులనైతే పెద్దపేట వేస్తూ ఉంటూ ఒక పక్కన మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే మరొక పక్కన టీడీపీ
ఎంతగా ఆమె చేత 10 సంవత్సరాలు ఆమె చేత పని చేయించుకొని మరి నెట్టేయడం జరిగింది. ఈ పార్టీలోకి వచ్చిన తను ప్రూవ్ చేసుకుంటూ మరి అన్ని రకాలుగా కూడా వాళ్ళకి మరి కంటిలో నలుసులాగా మరి కనిపిస్తుందేమో వాళ్ళు చేసినటువంటి నిజమైన కార్యక్రమాలన్నింటినీ కూడా వేరేసి చెప్పి వాళ్ళు తట్టుకోలేక మరి ఆమెకి ఏ రకంగా ఎదుర్కోలేమని చెప్పి చివరికి ఆమె క్యారెక్టర్ మీద అసర్జెట్ చేస్తూ మరి తీవ్రమైన విమర్శలు చేయడం అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా మరి మొన్నైతే అతను అరెస్ట్ చేస్తారు కానీ వారికి అతను శిక్ష పడేంత వరకు కూడా అయితే మేమైతే ఊరుకోము. రాష్ట్రంలో ఉండే 90% మహిళలు మరి రోజా గారికి అండగా ఉన్నారని తెలియజేస్తూ ఖచ్చితంగా అతను బహిరంగంగా మరి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మంత్రి రోజా గారి మీద బండారు సత్యనారాయణ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రోజున తీసుకున్నట్లయితే మేయర్ గారు చెప్పినట్టు చట్టసభలో 33% అమలుకి ఈ రోజున చట్టం చేయడం అనేది దాన్ని చేశారు. అలాంటి దాంట్లో ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహిళల పట్ల దురుసుగా మాట్లాడటం అనేది ఒక పద్ధతి అయితే వాళ్ళ క్యారెక్టర్ని అసోసియేషన్ చేసే విధంగా వాళ్ళ అంటే ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో రోజా గారు ఒక మంత్రిగా ఉండి పర్యాటక శాఖ అభివృద్ధికి తీసుకెళ్లే దిశలో ఆవిడ విస్తృతంగా రాష్ట్రం అంతా కూడా పర్యటించి పర్యాటక శాఖని ముందుకు తీసుకెళ్తున్నారనే విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ మధ్య మీడియాలో కూడా ఆవిడ చాలా చాలా దూసుకుపోతా ఉంది మహిళగా ఈ రోజున. మరి ఆవిడ పార్టీ పరంగా మాట్లాడే ప్రతి మాటని కూడా వీళ్ళు ఛాలెంజ్గా తీసుకొని ఆవిడ మాట్లాడిన మాటకి ప్రతిస్పందించి దానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఏ ఒక్క ప్రశ్నకి కూడా వాళ్ళ దగ్గర సమాధానం లేకపోవడం వల్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధంగా ఈవిడ నోరు మూయించాలి అని చెప్పేసి ఈ రోజున రోజా గారికి వ్యక్తిగతమైన దూషణలు చేయడం అనేది నిజంగా అమానుష చర్య. ఇది మనుషులు చేసే చర్య కాదు. ఎందుకంటే ఇప్పటికే రాజకీయాలు బస్టు పట్టిపోయి ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక మహిళలను టార్గెట్ చేసుకొని అది కూడా వాళ్ళ వ్యక్తిగత విషయాలని తీసుకొని వచ్చి అసభ్యకరంగా మాట్లాడటం అనేది నిజంగా క్షమించరాని విషయం. అలాగే బండారు సత్యనారాయణ గారిని ఈ విషయం మీద అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళకి శిక్ష పడందే ఇంకొకళ్ళు నోరెత్తకుండా ఉంటారు. కాబట్టి ఇటువంటి వాళ్ళని శిక్షించాలి. అలాగే ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాజకీయంగా బహిష్కరణ చేసినప్పుడే ఇంకొకళ్ళు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడతారని కూడా మేము మహిళా లోకం తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే రోజా గారు మాట్లాడుతున్నారో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆవిడ మాట్లాడడానికి ఆవిడ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. అంతేగాని ఈ విధంగా మీకు చేతగాని తనం సమాధానం చెప్పలేని తనం మీ దగ్గర పెట్టుకొని ఈ రోజున ఆవిడ క్యారెక్టర్ని అడ్డం పెట్టుకొని మాట్లాడటం అనేది సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. మహిళలందరూ కూడా చీకొడతా ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అన్నగారు స్థాపించిన పార్టీ. దాంట్లో ఆడపడుచులకి ఎంతో గౌరవంతో ఆయన ఆ రోజున పార్టీ పెట్టాడు. మరి దాన్ని కూడా ఈ రోజున తుంగలో దొక్కి ఆడపడుచుల ఆడపడుచుల యొక్క వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీలో నాయకులు మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా దాన్ని ఖండించాల్సిన అధినాయకులు కూడా ఖండించకుండా సోచం చూస్తూ ఉన్నారంటే నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. ఇది ఏదో మా నాయకురాల మీద మాట్లాడారని మీరు సంతోషిస్తే అది ఒక్కదానితో ఆ నోటి దురుసుతనం ఆగదు. ఎందుకంటే ఇప్పుడు బ్రాహ్మణి గారి మీద కూడా అయ్యన్న పాత్రుడు గారు కొన్ని విమర్శలు చేశాడు. ఇలాంటివి ముందు మీరు కూడా అనుభవిస్తారు. కాబట్టి ఎవరైతే ఈ విధంగా మాట్లాడుతున్నారో వాళ్ళ నోటిని మీరు కంట్రోల్ చేయకపోతే అది ఒక అధికార పక్షమైన మాతో కాదు మీకు కూడా చుట్టుకుంటుందని చెప్పి మేము తెలియజేస్తూ అటువంటి నాయకులు ఏ పార్టీలో అయినా సరే ఉంటే మాత్రం వెంటనే వాళ్ళని రాజకీయ బహిష్కరణ చేయాలని చెప్పేసి మా మహిళా లోకం అందరి తరఫున కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేయడం ధ్యేయంగా పెట్టుకుని ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు ఎంఎస్ ఫంక్షన్ హాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష అంశంపై జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బుచ్చేపల్లి వెంకయ్యమ్మ, జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి, ఉడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, మేయర్ గంగారు సుజాత, వైఎస్ఆర్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు, నగరపార్టీ నాయకులు కటార శంకర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, నగరపార్టీ మహిళా అధ్యక్షురాలు సువర్ణ, పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. అంటే కంగిరి బ్యాచ్ కాదు, ప్రకాశం జిల్లా మీటింగ్ కదా. కొద్దిగా సార్ ఇటు సార్ ఒకసారి
కోరుతున్నాం. అమ్మ దగ్గర వెనక్కి సరే ఓకేనా? విచ్చేసిన మాజీ మంత్రివర్యులు సీనన్న ఒంగోలు శాసనసభ్యులు గౌరవ చైర్మన్ శ్రీమతి వెంకయ్యమ్మ గారు, ఈ చైర్మన్ మీనా కుమారి గారు, డిసిసి చైర్మన్ ప్రసాద్ గారు, అలాగే మండల కోఆర్డినేటర్లు, ఇంకా రావాల్సిన మొన్ననే సీఎం ఆఫీసులో క్యాంప్ ఆఫీసులో సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ బలోపేతం చేయడానికి సమాయత్తం కావటానికి మరి యొక్క విస్తృత సమావేశం ఏర్పాటు చేయడమైంది. మరి ఈరోజు ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి మండలము గ్రామాల్లో కూడా గడపగా జగనన్న చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మీరు కూడా ప్రతి ఇంట్లోని అలాగే ఈనాడు ఓటర్ లిస్టు కూడా వేదికను అలంకరించిన నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. గత 4.5 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి విషయంలో ఎంతో శ్రమపడి చేసిన విషయం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి అంటే ఏదో గ్రాఫిక్స్ చూపించి ఏదో బిల్డింగ్లు చూపించి అభివృద్ధి అంటాం కాదు. పేదవాళ్ళకి అన్ని సౌకర్యాలు చూపించే కార్యక్రమం అభివృద్ధి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సంక్షేమ పథకాలు పెట్టి వారి సంక్షేమ పథకాలతోటి వారి ఆరోగ్యం కానీ చదువు విషయం కానీ పిల్లల చదువు విషయం కానీ అన్నీ కూడా ముందుకు తీసుకుపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనే కార్యక్రమం పెట్టి పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం మరి ప్రతి పేదవాడు కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టి చదువు నేర్పించిన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు కొంతమంది పేద విద్యార్థులు మరి గవర్నమెంట్ స్కూల్ చదివిన విద్యార్థులు గత 2 వారాల్లో న్యూయార్క్లో జరిగినటువంటి ఒక సమావేశంలో ఈ విద్యార్థులు పోయి పార్టిసిపేట్ చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారంటే మనం అందరూ కూడా ఈ రాష్ట్రంలో మరి గవర్నమెంట్ స్కూల్ నుంచి పోయి న్యూయార్క్లో సమావేశం పోయారంటే మనం అందరూ కూడా గర్వించాలి. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని కూడా ఈ సభావంగా తెలియదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 20 రోజుల నుంచి కూడా జైల్లో ఉన్నాడంటే తప్పు చేసినట్టు కాదా అని అడుగుతా ఉన్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశాడని చెప్పి మాట్లాడిన వాళ్ళు మనం ఎవరు రోడ్లు ఎక్కలా. మరి న్యాయస్థానానికి సంబంధించి గౌరవం ఇచ్చాం. ఈరోజు న్యాయస్థానాన్నే ఎదిరించే వాళ్ళు ధిక్కరించే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ మరి జనసేన పార్టీ చేస్తున్నారంటే అంటే వాళ్ళ న్యాయస్థానం మీద కూడా అంటే వాళ్ళకు ఒక న్యాయం మనకు ఒక న్యాయం అన్నట్టుగా ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో లోపల వేస్తే ఆ రోజు ఏం మాట్లాడారు? న్యాయస్థానం తప్పు చేశారు కాబట్టి న్యాయస్థానం కరెక్ట్గా చేసిందని మాట్లాడారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోపల వేస్తే న్యాయస్థానం తప్పు చేసింది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టో మనం అందరం కూడా ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మనమేమో వాళ్ళు కొట్టాల్సిన పనిలే. అవునయ్యా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని లోపల వేసినప్పుడు కరెక్ట్ అన్నాను, న్యాయస్థానం ఇప్పుడు తప్పైందా అని అడిగితే చాలు. వాళ్ళు ఎక్కడ మాట్లాడే అవకాశం లేకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మనం మాట్లాడాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటూ
అలాగే మరి ఈరోజు ఇంకా వాలంటీర్లకు సంబంధించి ప్రతి వాలంటీర్లు కూడా గత 4 సంవత్సరాల నుంచి కూడా వాలంటీర్లని మనం మీకు వాలంటీర్లు పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదమ్మా. మనం రికమెండ్ చేసింది, మన నాయకులు రికమెండ్ చేసిన వాళ్ళే వాలంటీర్లు పెట్టారు తప్ప బయట వాళ్ళు కాదనేది గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటాను. మన పార్టీ వాళ్ళే మ్యాక్సిమం 80% 90% మన వాలంటీర్లు మన పార్టీ వాళ్ళే, అది గుర్తుపెట్టుకోండి. మీరు రికమెండ్ చేసిన నాయకులు రికమెండ్ చేసిన వాళ్ళే ఎమ్మెల్యేలు కానీ ఎవరిని పెట్టినా కూడా. కాబట్టి మీరు వాలంటీర్లు కలుపుకొని, ఎందుకంటే వాలంటీర్లు ఈ మధ్య ఎక్కువగా వాళ్ళతోటి ప్రజలతో టచ్లో ఉన్నారు కాబట్టి మీ నాయకులు వాలంటీర్లు కలుపుకొని మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తే ఎలక్షన్కి ఉపయోగపడుతుంది, బాగుంటుంది అని చెప్పి కూడా. ఏమైనా వాలంటీర్లు ఏమన్నా తప్పులు చేస్తుంటే చెప్పండి, ఎవరన్నా పార్టీ వాళ్ళు వేరే విధంగా ఏమైనా చేస్తుంటే చెప్పండి, తప్పకుండా దాన్ని మీ ఎమ్మెల్యేలు దృష్టికి తీసుకుపోతే వాళ్ళు మార్చే అవకాశం కూడా చేపడతామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎవరైతే తప్పు చేస్తున్నారో, మనకి కరెక్ట్గా చేస్తున్నారో వాళ్ళందరినీ ఉంచుకొని అవసరమైతే మార్చే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మన ధ్యేయం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా 2వ ముఖ్యమంత్రి కావాలనేది మనం ధ్యేయంగా పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలి. ప్రతి ఒక్కరు కూడా మన జిల్లాలో సంబంధించినటువంటి ప్రకాశం జిల్లా సంబంధించినటువంటి 8 నియోజకవర్గాలు 8 నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ గెలిపించాలని చెప్పి అది మీ చేతుల్లో ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏమన్నా విభేదాలు ఉంటే కూడా అన్నీ కూడా పరిష్కారం చేసుకుందాం. ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం వచ్చినా మాట్లాడుకుని సరి చేసుకుందాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దయచేసి ఈ 6 నెలలు కష్టపడండి. మన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు ఎమ్మెల్యేలు ఎవరనేది. ఏ క్యాండిడేట్ నిర్ణయిస్తే ఆ క్యాండిడేట్కి మనం అందరం కలిసి పని చేయాలి. నాయకత్వంలో రేపు జరగబోయే ఎలక్షన్స్లో మన ప్రకాశం జిల్లా నుంచి 8 కొత్త ప్రకాశం నుంచి 8 నియోజకవర్గాలు గెలిపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీని రావణాసుతో పోల్చి కార్డు వేయడాన్ని మేము ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీపతి సతీష్ అన్నారు. స్థానిక మంగళూరు డొంకులోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్సీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామచంద్ర నాయక్, మండల పార్టీ నాయకులు తెలంగాణ గురించి తదితరులు బాగున్నారు. Down the bloody BJP government. Down, down. Down the bloody BJP government. Down, down. Down the bloody BJP government. Down, down. Down the bloody YCP government. Down, down. Down the bloody YCP government. Down, down. Down, down BJP. Down, down. Modi हटाओ. देश की बचाओ. Modi हटाओ. देश की बचाओ. ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి పిలుపు మేరకు, పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారి పిలుపు మేరకు ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిరసనకు ముఖ్య ఉద్దేశం రాహుల్ గాంధీ గారిని రావణాసురుడితో పోల్చి బీజేపీ వాళ్ళు ఒక కార్టూన్ వేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే రావణాసురుడు ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ గారే రావణాసురుడు. ఇలాగ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ప్రజల కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని ఇలా కించపరచడం అనేది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రావణాసురుడు ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ గారే. ఎందుకంటే రైతులకు నల్ల చట్టాలు తెచ్చింది రావణాసురుడిలాగా మోడీ గారే. ఈరోజు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు తెస్తానంది మోడీ గారే. అది తుంగలో తొక్కి ఈరోజు యువతకి భవిష్యత్తుకి నిర్వీర్యం చేసిన ఘనత మోడీ గారిదే. కాబట్టి రావణాసురుడు మోడీ గారు ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, ఈ కడప ఉక్కు కడప పరిశ్రమ కూడా తేకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ నిర్వీర్యం చేసి నరేంద్ర మోడీ గారు పబ్బం గడుపుకుంటున్నారు. ఈరోజు తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ, వైసీపీ కానీ బీజేపీ కొమ్ము కాస్తూ ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడ్డ కాంగ్రెస్ పార్టీని అపహాస్యం చేయడం అనేది దుర్మార్గమైన చర్య. ఇది నరేంద్ర మోడీ గారికి చెంపపెట్టుగా కావాలని రాబోయే 5 నెలల్లో
కాంగ్రెస్ పార్టీ రాబోతుంది. ఇలాంటి దుశ్చర్యలు పాల్పడకుండా నోరు మూసుకొని ఈరోజు గవర్నమెంట్ని ప్రజలకి 5 నెలలైనా మంచి చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. నమస్కారం, నా పేరు బాలచంద్రుడు నాయక్, నేను ఎన్ఎస్సీవై రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు ఏదైతే బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారిని రావణాసులో కాటం చేసి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. ఈరోజు మాకు నవ్వొస్తున్నది చూస్తూ ఉంటుంది. ఎందుకంటే రావణాసుడు నరేంద్ర మోడీ అమిత్ షా మొగాన్ని పెట్టుకోకుండా ఏవైతే ప్రజల కోసం నిత్యం ప్రజల కోసం శ్రమిస్తా ప్రజల కోసం కష్టపడుతున్న రాహుల్ గాంధీ గారిని ఈరోజు రావణాసుడు ఉద్దేశం చూపెట్టడం ఈ దౌర్జన్యమైన చర్య అని చెప్పి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని ఖండిస్తూ ఉన్నాము. ఏ అయితే దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ ఫ్యామిలీలో ఈరోజు వారసుడిగా ఉండి పుట్టినప్పటి నుంచి కూడా గోల్డ్ స్పూన్తో పుట్టిన రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశం కోసం అలుపెరిగిన పోరాటం చేస్తా ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ప్రజలకు ఏ విధమైన మంచి చేయాలో ఆలోచించే ప్రయత్నం ఈరోజు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నారు. కానీ దానికి వ్యతిరేకంగా ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి 9 సంవత్సరాల నుంచి కూడా దేశ ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో, దేశ ప్రజలను ఏ విధంగా నాశనం చేయాలో, దేశాన్ని ఎలా అయితే సర్వనాశనం చేయాలో అనే విధంగా బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంటుంది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బీజేపీ ప్రభుత్వానికి ఒకటే మేము హెచ్చరిస్తూ ఉన్నాం. బీజేపీ ప్రభుత్వానికి దానికి సపోర్ట్ చేస్తున్న వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలకు మేము సమాధానం ఒకటే చెప్పబోతున్నాం. మీకు సమయం దగ్గర పడింది. మీకు వచ్చే 5 నెలల తర్వాత రాబోయే ఎలక్షన్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకొని మీకు బుద్ధి చెప్పే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఎన్ఎస్ తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తాం. మా కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ రాహుల్ గాంధీని నీచంగా మాట్లాడటం అది వాళ్ళకే తగ్గు. మోడీ గారికి ఈ రాహుల్ గాంధీ మంచి పనులు చేసే వాళ్ళని ఎప్పుడు ముందు రానిరు. ఫస్ట్ నుంచి ఆయన పాదయాత్ర కానించి ప్రతి ఒక్కటి వాళ్ళు విమర్శిస్తూ చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయని తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ రాష్ట్ర బోర్డు డైరెక్టర్ రాజారెడ్డి ఒంగోలు డిపోలో ఉన్న కార్గో సంబంధించిన విధి సమస్యలపై అక్కడ ఉన్న ఉద్యోగులను సిబ్బందిని వివరాలు అడిగారు. ఆర్టీసీ ఆర్ఎం సుధాకర్, డిపో మేనేజర్ శ్రీనివాస్, డిపో గ్యారేజ్ ఉద్యోగులు పాల్గొన్నారు. మేము దానికి నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పేసి మీరందరూ కూడా కొంచెం అట్లాగే ఈ సంవత్సరం కూడా మనం లాస్ట్ ఇయర్ 2nd ప్రైజ్ తీసుకున్నాము. ఒంగోలు రీజియన్ కార్గో ఉంది, ఆర్టీసీలో త్వరగా చేరుస్తాడు. మనం ఏవైతే బస్సులు అయితే తిప్పగలుగుతున్నామో, మనం ఎంతైతే డబ్బులు కలెక్ట్ చేయగలుగుతున్నామో ఆ డబ్బు ద్వారానే మన బోర్డు డైరెక్టర్ అయిన రాజారెడ్డి సార్ రావటం, అలాగే దానికి కూడా మీ అందరూ సహకారాలు ఇచ్చి ఈ సంవత్సరం కూడా మరలా ఇచ్చిన తోటి సూపర్వైజర్స్, ఆఫీస్ స్టాఫ్, అలాగే మా బోర్డు డైరెక్టర్ గవర్నర్ శ్రీ రాజారెడ్డి అందరూ భాగస్వాములు అవడంలో మరి మనందరం కూడా ముందుండాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అయితే మీరందరికీ తెలుసు ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా ఆర్టీసీ ఏదైతే అవినీతి లేని డిపార్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే అది ఆర్టీసీ అనేది అన్ని డిపార్ట్మెంట్లు చెప్తాయి. అవినీతి రహిత మరి శాఖగా మన ఆర్టీసీలో ఆర్టీసీ పెట్టినప్పటి నుంచి కూడా గత 50 సంవత్సరాలుగా ఆర్టీసీ మరి చిత్తశుద్ధితోటి ఒక కమిట్మెంట్ తోటి నిస్వార్థంగా నిజాయితీగా మరి పనిచేస్తా ఉన్నాం. ఆ యొక్క గుర్తింపు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శాఖలు గుర్తించాయి. అయితే ఈ మధ్య దానికి కారణం ఏంటంటే ఆర్టీసీలో ఉన్నటువంటి పనిచేసేటటువంటి వారందరూ కూడా పర్మనెంట్ ఉద్యోగులు. కాబట్టి పర్మనెంట్ ఉద్యోగులు అయినందువల్ల వారు బాధ్యతతో వ్యవహరిస్తారు. వారి మీద నిఘా ఉంటుంది, వారి మీద పై అధికారుల యొక్క నిఘా ఉంటుంది. కాబట్టి వారు స్వతహాగా ఎంతో బాధ్యతగా మనం ఇంకా 30 సంవత్సరాల పాటు ఈ యొక్క సంస్థలో పనిచేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు నిజాయితీగా నిస్వార్థంగా పనిచేస్తారు. రాష్ట్ర అధ్యక్షుల వరకు నేషనల్ మజ్దూర్ యూనియన్లో పనిచేసి అనేక అగ్రిమెంట్లు, పోరాటాలు, సమస్యల పరిష్కారము అవన్నీ కూడా రామ్మోహన్ రావు గారి నాయకత్వంలో పనిచేసి సమస్యల పరిష్కారం చేయడం జరిగింది. 3వ సంబంధంగా వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్, రాష్ట్రీయ మజ్దూర్ ఫెడరేషన్ ఆనాడు ప్రారంభించే ఒక యూనియన్. రమేష్నే ఆ రోజు ఇక్కడ రీజనల్ సెక్రటరీ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా తర్వాత ఈ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్గా 2014లో ప్రవేశపెట్టి మన యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వెంబట ఆంధ్ర రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ వెంబడి ట్రేడ్ యూనియన్ ఉండాలి, పార్టీ ఏదైతే స్థాపించినారో దానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, మరి కార్మిక సమస్యలు పరిష్కారం చేసుకుంటూ రావడం జరిగింది. మొత్తానికి చూస్తే ఏపీఎస్ఆర్టీసీలో
కార్మికులు చాలా కష్టపడి పనిచేస్తారు. అది ఇందాక చెప్పినట్లు మనములను పొగుడుకోవడం కాదు, కానీ డిఫెన్స్ సర్వీస్ కంటే ఎక్కువ డిసిప్లినరీ యాక్షన్స్ ఈ ఏపీఎస్ఆర్టీసీలను ఉండేవి. ₹2 కూడా రిమూవ్ చేస్తారు. ఇందాక చెప్పినట్లు మిత్రులు ఈ కార్గోలో ఫ్రాడ్ జరుగుతుంది, మిగతా చోట్లలో ఎక్కడ ఫ్రాడ్ జరగలేదు. నాకు ఇప్పటికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కర్నూలు, నంద్యాల, తిరుపతి అన్నీ చూసినాం. మరి ఇక్కడైతే నాకు కొంచెం రిపోర్ట్ వచ్చింది, ఈ బిల్డింగ్ చేసేవాళ్ళు కానీ ఇక్కడ ప్రైవేటు వాళ్ళకి ఏదైతే మనం టెండర్ ఇచ్చి వాళ్ళ ద్వారా నడిపిస్తున్నామో వీళ్ళల్లో కొంచెం అవకతవకలు, వాళ్ళకి సరిగ్గా జీతభత్యాలు ఇవ్వక, కొంత మిస్లియన్సీ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేక, వాళ్ళ పైన చర్యలు తీసుకునేటటువంటి సూపర్వైజర్సు, ఆడిట్ అవన్నీ లేకుండా వాళ్ళతో కొంచెం విచ్చలవిడిగా, అదేవిధంగా కంట్రోల్ చేయకుండా, డిసిప్లిన్ లేకుండా, మనకు ఉన్నటువంటి ఈవెన్ హమాలీలు కూడా డిసిప్లిన్ లేకపోతే, హమాలీలు కూడా డిసిప్లిన్ పెట్టకపోతే చాలా ఇబ్బంది ఏ ఆర్గనైజేషన్ అయినా కూడా. ఏపీఎస్ఆర్టీసీలో ₹2 కండక్టర్ ఉద్యోగం నుంచి తొలగించినటువంటి చరిత్ర, పర్మనెంట్గా ఉండేటటువంటి ఎంప్లాయీ, చాలా ఇబ్బంది. ₹2. అందుకే ఏపీఎస్ఆర్టీసీ బతికి బయటపడింది. లీకేజ్ అనేది 100% ఉండేది కాదు మొత్తం రాష్ట్రంలో, కంబైన్డ్ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా కానీ. అసలు హైదరాబాద్ సిటీలో అయితే 50 పైసలకు ఆర్టీసీలో ఉద్యోగాన్ని తొలగించినటువంటి చరిత్ర. అంత స్ట్రిక్ట్ యాక్షన్స్, స్ట్రిక్ట్గా డిసిప్లినరీ ఉండిన దానివల్లే ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగులు అందరూ వారి యొక్క సొంత ఆస్తి ఏపీఎస్ఆర్టీసీ సొంత ఈ సంస్థను నిలబెట్టుకోవడానికి సామాన్యమైనటువంటి పోరాటాలు కాదు, చెమట రూపంలోనే కాదు వాళ్ళ పోరాటాలు ఏపీఎస్ఆర్టీసీకి ఇచ్చింది. వాళ్ళ పూర్తి రక్తాన్ని ఏపీఎస్ఆర్టీసీకి ఇచ్చి కాపాడినటువంటి ఈ రిటైర్ అయినటువంటి సోదరులందరూ కూడా ఇప్పుడు మీరందరూ పనిచేస్తున్నారు, చాలా సంతోషం. మరి ఏదైతే ఏపీఎస్ఆర్టీసీలో అనేక డబ్బులు సంపాదించడం జరిగింది, మనకు నష్టపోయినటువంటి పరిస్థితి, ఇబ్బంది, కష్టము, అప్పు చేయాల్సిన అవసరమే ఉండేది కాదు. గత ప్రభుత్వాలు ఏపీఎస్ఆర్టీసీకి ఆర్థిక సౌకర్యాలు ఇవ్వకుండా ట్యాక్సేషన్ రూపంలో కొంత దోపిడీ చేసేయడం, అదేవిధంగా రీఎంబర్స్మెంట్. ప్రకాశం జిల్లా దోర్నాల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమ శిబిరాన్ని మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక, ఎంపీడీఓ నాజర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మోహన్ రావు, ఎంపీపీ గుమ్మ పద్మజ, ఎల్లేష్ తదితరులు బాగున్నారు. నేను కూడా వాళ్ళందరూ కూర్చోండి, మిగతా వాళ్ళు కాకుండా ఇక్కడ ఉన్న. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎంపీ గారు ముఖ్యమైన సూచనలు సలహాలు ఇస్తారు. ఈ కార్యక్రమానికి వచ్చేసిన హారిక గారికి, పంచాయతీ సెక్రటరీ ఈడ ఉన్న కాలేజీలో ఉన్నారా మెంబర్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతాను. రకాల వ్యాధులకి ఒకే చోట మనకి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. మండలంలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. మాట్లాడుతున్నాను. మరి రెండోసారి అవకాశం కల్పించిన నాసర్ రెడ్డి సార్కి, అలాగే వేదికను అలంకరించినటువంటి మరి గుమ్మ ఎల్ఎస్ గారికి, మరి వైస్ ఎంపీపీలు అయినటువంటి మరి సురేఖ సీతారామయ్య గారికి, అలాగే దర్శనం నాగయ్య గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు. మళ్ళీ మా వార్డ్ మెంబర్ 3 జబ్బర్ అంకుల్కి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మరి జగనన్న ఏర్పాటు మరి ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు ఇచ్చింది ఒక ఎత్తు అయితే, ఈ ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం వీటన్నిటి మీద కన్నా మరొక మెట్టు ముందుకి జరిగి మరి పై ఎత్తున
అన్నిటికంటే ఇదే మెరుగైందిగా ఇది ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఆరోగ్యం లేకుండా ఎవరు ఏ పని ఏది ఎన్ని సంపాదించుకున్నా అది వ్యర్థమే కదా. అందుకనే ఆరోగ్యం పట్ల దృష్టి ఉంచి మరి మన జగనన్న గారు ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాంలో మరి ప్రకాశం డిస్టిక్ మరి చివరి మండలమైనటువంటి గవర్నర్ మండలానికి అవకాశం కల్పించి మరి మనందరము ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇందా చెప్పాను కదా, ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ లేక మరి దూర ప్రాంతాల వల్ల కానీ ఎంతోమంది ఇటువంటి అవకాశం లేకుండా మరి ఎంతోమంది కనుమరుగైపోయారు. సో అటువంటి అవకాశం లేకుండా మళ్ళీ జగనన్న గారు ఏర్పాటు చేసిన ఈ సురక్ష ప్రోగ్రామ్ని మరి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, మరి డాక్టర్లు మరి వైద్యులంటే ఇంకా ఆరోగ్యంతో వాళ్ళకి ఎంతో సహనం ఓపిక, మరి వాళ్ళని చేస్తున్న ఈ సేవకు మరి వాళ్ళకి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలుపుకుంటూ ఈ అవకాశం వాళ్ళకు కూడా కల్పించుకొని అందరికీ సౌకర్యంగా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ చిన్న వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వారం సమయంలో నమస్కారం.